నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు బౌరంపేట్ శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్ ను సందర్శించిన మంత్రి హరీష్ రావు ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు విజయం సాధించాలని దిశానిర్దేశం వరంగల్ జిల్లా హర్మకొండలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పించిన బీజేపీ నేతలు ప్రకాశం జిల్లాలో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా భారీ ర్యాలీ కార్మికుల డిమాండ్లపై కేంద్ర కార్మిక శాఖ విఫలమైందన్న సిపిఎం నాయకులు ఇక వార్తల్లోకి వెళ్తే బౌరంపేట్ శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నైతిక విలువలపై విద్యార్థులకు ఉద్బోధన చేశారు. మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా ఆత్మవిశ్వాసం అవసరమని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని ఆదేశించారు. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. మార్కులు ర్యాంకులు అవి వస్తాయి, డెఫినెట్గా మార్క్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది, డాక్టర్ అవుతారు. కానీ నేను మీకు లాస్ట్గా చెప్పదలుచుకుంది, డాక్టర్గా జీవితంలో పేదవాళ్ళని ఎప్పుడూ మర్చిపోకండి. ఆపదలో ఉన్నవాడిని బాగా కాపాడే విధంగా డాక్టర్లు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఐ ఫినిష్ ఆఫ్ మై స్పీచ్. నా ఫ్రెండ్ మా ఎల్డర్ వాళ్ళ సన్ను ఇట్లే బాగా చైతన్యాలో చదివించాడు, బ్రహ్మాండంగా ర్యాంక్ వచ్చింది, డాక్టర్ అయినాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి వెళ్ళాలి. ఆ టైం స్లాబ్లో వాళ్ళ ఇంటికి వచ్చినాడు, పీజీ ఎగ్జామ్ రాసినాడు, హాలిడేస్ వచ్చినాయి, పీజీ రిజల్ట్స్ రాలేదు. ఫాదర్ అండ్ సన్ ఫ్యామిలీతో పాటు అమ్మ నాన్న చెల్లె అందరూ కార్లో సినిమాకి వెళ్తున్నారు. సినిమాకి వెళ్తుంటే ఫాదర్ డ్రైవ్ చేస్తున్నాడు, మదర్ ముందు కూర్చుంది, చెల్లి ఆయన వెనక కూర్చున్నాడు. వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ బైక్ మీద నుంచి ఒక ఆయన పడిపోయి రక్తం కారుతూ ఉంది. సినిమానేమో ఫస్ట్ షో 6 o'clock ఇస్ ద మూవీ టైం, 5:45 ఇస్ అప్పుడు జరుగుతున్న టైం. ఫాదర్ ఈజ్ లుకింగ్ ఎట్ టువర్డ్స్ హిస్ సన్. ఆయన ఏమనుకున్నాడంటే సన్ డాక్టర్ కదా, దిగి వెంటనే ఆ బ్లడ్ గారుతున్నటువంటి రక్తం గారుతున్నటువంటి పేషెంట్ను కాపాడతాడేమోనని ఫాదర్ సన్ వైపు చూస్తున్నాడు. సన్ ఏమంటున్నాడంటే, నాన్న సినిమాకి లేట్ అవుతుంది, 15 నిమిషాలు ఉంది, ట్రాఫిక్ జామ్ అయింది, టేక్ లెఫ్ట్ అండ్ లెట్స్ గో ఫ్రమ్ రైట్ సైడ్ సో దట్ వీ కెన్ రీచ్ ద థియేటర్ అంటున్నాడు. ఏం చేయాలి మనం? సినిమా చూడాలా, రక్తస్రావంలో ఉన్నటువంటి పేషెంట్ను కాపాడాలా? సో నాకు మీలో అలాంటి డాక్టర్లు కావాలి, నాకు మీలో అలాంటి కన్సర్న్, ఒక సింపతి ఉన్నటువంటి డాక్టర్లు కావాలన్నదే నా రిక్వెస్ట్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎప్పుడు కూడా జీవితంలో ఏదైనా సంపాదించగలుగుతాం, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది యూ షుడ్ బికమ్ ప్రోపూర్. ఆపదలో ఉన్న వాడిని కాపాడడంలో ఉండే ఆనందం ఏ సంపదలో ఏ పదవిలో కూడా ఉండదు. అలాంటి ఒక మంచి డాక్టర్లు మీలో ఉండాలి, ఒక కన్సర్న్ ఉండేటువంటి డాక్టర్లు మీలో ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 400కు 400 మీరందరూ కూడా. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో యువకులు, స్థానికులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరసత్వ బిల్లు వల్ల దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి హాని వాటిల్లదని అన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజల మద్దతు కోరుతూ పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పించారు. సమర్థించండి సీఏ చట్టాన్ని, సమర్థించండి సీఏ చట్టాన్ని, సమర్థించండి సీఏ చట్టాన్ని. Warangal supports, Telangana supports, India supports.
పార్లమెంట్ సపోర్ట్ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ టంగుటూరు జరుగుమరిలో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బంద్ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని, దానికి నిరసనగా ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతకు నిరసనగా ర్యాలీని నిర్వహిస్తూ మానవహారం నిర్వహించి బంద్ను విజయవంతం చేశారు. నిరుద్యోగాన్ని రూపుమాపాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి, అధిక ధరలు అరికట్టాలి, అవినీతిని అరికట్టాలి. కార్మిక చట్టాలను మార్చరాదు, పరిశ్రమల్లో కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణను ఆపాలి. ప్రజల మధ్య కార్మికుల మధ్య చీలికలు తెచ్చే ఐక్యతను విఘాతం కలిగిస్తున్న మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి. రైతాంగ ఆత్మహత్యల్ని ఆపాలి, రైతు కూలీలను బతికించాలి, ప్రమాదాలు నివారించాలి, ఈఎస్ఐ పిఎఫ్ అందరికీ అమలు చేయాలి. పారిశ్రామిక ప్రాంతాలలో ఈఎస్ఐ హాస్పిటల్ను, ఒంగోలులో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తున్నాయి. దేశంలో ఆర్థిక మాంద్యంతో అనేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. లక్షల మంది కార్మికులను ఇంటికి పంపుతున్నారు. ఆర్థిక మాంద్యం పేరుతో కార్పొరేట్లకు 1.45 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించిన నరేంద్ర మోడీ కార్మికుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. పని గంటలు, భద్రత, హక్కులకు సంబంధించినవి, పిఎఫ్, పెన్షన్, ఈఎస్ఐ తదితర సామాజిక భద్రతా పథకాలను కీలక ఫైనాన్స్ రంగానికి సంబంధించినవి ప్రైవేటీకరించి ప్రజలపై భారాన్ని మోపాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా జనవరి 8న సార్వత్రిక సమ్మె జరుగుతుంది. వేలాదిగా కార్మికులు పాల్గొని ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని కార్మిక ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కనీస పెన్షన్ 10,000 పెంచాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని, 5 సంవత్సరాలకు ఒకసారి. హలో సోదరులారా, అందరూ మానవారు ఏమి ఉంటారు? అందరూ కార్మికుల ఐక్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నరసింహసాగర్ గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వల్ల నరసింహసాగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతుందని గ్రామ సర్పంచ్ బానోతు హత్తిరాం నాయక్ అన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్యాచరణతో పారిశుద్ధ్య నిర్వహణ, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల మీద పరిశుభ్రంగా ఉంచడం, డ్రైనేజీలు మురికి కాలువలకు తీయటం, రోడ్లను అన్ని శుభ్రపరచడం, ఇవన్నీ కార్యక్రమాలు ఈ పల్లె ప్రగతిలో 10 రోజులు జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ఇంకుడు గుంటలు ఈ 10 రోజుల్లో గుర్తించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాకపోతే మాకు కొద్దిగా దుమ్ముగూడెం కాలువల వల్ల అది శ్మశాన వాటిక నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో సిపిఐ, ఎంఎల్యూ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అఖిల భారతీయ రైతు కూలీ సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వ పనితీరు బాగోలేదని, రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై కేసీఆర్ స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు
యువజన సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతుని రాజు అంటున్నారు, రైతే దేశానికి వెన్నెముకలా అంటున్నారు. కానీ ఈరోజు రైతు పరిస్థితి ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉందంటే ఒకసారి మనం తెలుసుకోవాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతులకు సరైన సబ్సిడీలు లేవు, రైతులు ప్రత్యేకంగా రైతులు ఎక్కడ చూసినా రైతులే నష్టపోతున్నారు. అందుకే ఈరోజు ఈ బంధు కార్యక్రమానికి మేము వచ్చినాము. అదేవిధంగా ఈ బంధు కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు ఈ బంధును ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులైనటువంటి జి వెంకటరెడ్డి అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఏదైతే తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని చెప్పానని, అదే రకంగా ఏదైతే రైతులకు ప్రభుత్వం తరఫున అందించాల్సినటువంటి అది గిట్టుబాటు ధరలు కావచ్చు లేదా బ్యాంకు రుణాలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా రైతులకు సరి అయిన టైంలో అందుతలేవని కర్నూలు జిల్లా ఎమగనూరు పట్టణంలో సార్వత్రిక సమ్మె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేటు అనుకూల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలతో దేశాన్ని చీల్చే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. ఈ బంద్లో సిపిఐ, సిపిఎం, ఎంఎల్, న్యూ డెమోక్రసీ వంటి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. జరగబోయే బంద్ను జరగబోయే సమ్మెను రద్దు చేయాలి, కార్మికుల వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి. సంగారెడ్డి జిల్లా కొండకంచి గ్రామంలో హరేకృష్ణ హెరిటేజ్ ఫెస్ట్ పేరుతో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఇతిహాస్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కొడకంచి మరియు పుట్టగూడ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, గ్రామ సర్పంచ్ శివరాజు, ఎస్ఎంఈసీ చైర్మన్ సత్యనారాయణ విద్యార్థులను అభినందించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచికొండ గ్రామంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 21,000గా ఇవ్వాలని, ప్రైవేటు బ్యాంకులు జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. డిఫెన్స్ లాంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు నిషేధించి ఇన్సూరెన్స్ రంగాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గించాలని హెచ్చరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరంకుశ వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి
దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కర్నూలు పట్టణంలో సిపిఎం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐటియుసి కార్యకర్తలు, బ్యాంకు ఉద్యోగులు అందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేశారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మరి సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కార్మికులు, అదేవిధంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలంతా కూడా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరి సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా, నిరంకుశత్వంగా ముందుకు పోతూ ఉంది. మొత్తం ఈ దేశ సంపదంతా కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ 99% మంది కార్మికులు, రైతులు, కూలీలను విస్మరిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు మరి కార్పొరేట్ రంగానికి వాళ్ళు బ్యాంకుల్లో బకాయిలుంటే ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేశారు. మరి అది చాలదన్నట్లు మరి కూడా రాయితీలు ఇవ్వడానికి ముందు పోతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, కూలీలు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఏమాత్రం కూడా సానుకూలంగా లేకుండా కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు కుదిస్తూ 4 కోట్లుగా కుదిస్తూ ఉన్నారు. దీని కారణంగా కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది. యావత్ కార్మిక వర్గం మీద దాడిని కొనసాగిస్తూ ఉన్నారు. తక్షణమే కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలను పార్లమెంటులో మెజారిటీ ఉందనే ఉద్దేశం మీద ఏకపక్షంగా చట్టాలను తీసుకొచ్చారు. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు, ఏఐటిసి, హెచ్ఎంఎస్ అట్లే ఇతర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈరోజు చేపడుతున్నాం. దేశవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రధానమంత్రి డిమాండ్ కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, 44 రకాల కార్మిక చట్టాలు సవరణ చేస్తుంది, దాన్ని తక్షణంగా ఉపసంహరించుకోవాలని చెప్పి, స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, అట్టే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ప్రైవేటీకరణ చేస్తున్నా తక్షణంగా ఉపసంహరించుకోవాలని చెప్పి, బ్యాంకుల విలీనాన్ని ఆపాలని చెప్పి, రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, సామాన్య వ్యవసాయ కూలీలకు 200 పని దినాలు కల్పించాలని చెప్పి ఈరోజు 21 రకాల డిమాండ్లతో అట్టే ఎన్ఆర్సీ చట్టాన్ని, సిఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2020 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు సన్నబియ్యంతో కూడిన భోజనం, ఫర్నిచర్ తదితర సౌకర్యాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం నాగేంద్ర, కర్నూలు జిల్లా అధ్యక్షులు బూదురు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పులికొండ రాజు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియంకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 2020లో ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సన్నబియ్యంతో భోజనం పెట్టాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులను ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లను మెరిట్ ద్వారా రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది.
ఇదే సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలు ఇంకా కొన్ని ప్రజా సంఘాలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తే తెలుగు చచ్చిపోతుంది అని మొసల కన్నీరు కార్చడం, పేదలను, పేద వర్గాలను అణిచివేయడం, పేద జాతులను తొక్కేయాలనే ఆలోచనతో వీళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనను సరిదిద్దుకోకపోతే ఈ ఎన్నికలలో ఓటు అనే ఆయుధం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ కల్పించినటువంటి ఓటు ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో తరిమి కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ గ్రామాన, జిల్లాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 13 జిల్లాలు కూడా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మరి తెలుగు చచ్చిపోతాదనే మనోవాదులారా మీ పిల్లలను, మీ మనవళ్లను, మీ మనవరాళ్లను ఎక్కడ చదివిస్తున్నారు? మీకు దమ్ముంటే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించగలరా? చదివించే సత్తా ఉందా? ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంను పెట్టించగలిగే సత్తా ఉందా? శాతగాని దద్దమ్మల్లారా మీరు హైకోర్టులో రిట్ వేసి పేదల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ చూస్తా ఊరుకోదు. గ్రామాన మీ యొక్క స్థితిగతులను ప్రజలకు వివరిస్తూ ఇంగ్లీష్ మీడియంకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ మద్దతుగా ఉంటుంది. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ చేస్తున్న 42 షాపుల యజమానులతో సిఐపి రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో చోరీకి గురైన ఫోన్లు కానీ, ఈఎంఐ నంబర్లు మార్చడం కానీ, సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనేటప్పుడు కానీ వారి అడ్రస్ తప్పకుండా రికార్డు మెయింటైన్ చేయాలని తెలిపారు. లేని ఎడల చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ సెకండ్ హ్యాండ్ కొనేటప్పుడు కానీ కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకోండి, ఆ ఫోన్ నెంబర్ తీసుకోండి. 2012లో సీడీలు పనిచేశారు మేడం. ఒక కేసు అబిట్స్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్, ఏ మార్కెట్ అది? జగదీష్ మార్కెట్లో ఒక సెల్ ఫోన్, ఒక సెకండ్ హ్యాండ్ ఒక సేఫ్టీ రాజు ఎలిమినేషన్ చేసుకుంటూ ఈ సెల్ ఫోన్ పట్టుకుంటే అక్కడ వాడుతున్నారు, వాడిని తీసుకుపోతున్నారు. సార్ ఆయన జెన్యూన్ కస్టమరే సార్, మీరు ఆయన పంపించండి సార్, మీకు ఏం కావాలో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సెల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేశారు, మొత్తం రికార్డ్ అంతా తీసుకున్నారు. మొత్తం ఆ కేసు ఒక 6 నెలలు పక్కన పడిపోయిన కేసు, ఒక్క రికార్డు అతను నిజంగా యాక్సెప్ట్ చేయలే. జగదీష్ మార్కెట్లో అతను మీకు ఆ షాప్ కూడా నాకు చెప్తే నాకు చాలా ముచ్చటేసింది. అతను చాలా పర్ఫెక్ట్ రికార్డు మాత్రం పక్కా మెయింటైన్ చేయండి. సెల్ ఫోన్ కొనదలుచుకుంటే ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలి, ఎవరికి అమ్మేమో నోట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ క్యాష్ తీసుకెళ్ళాడా, ఇంకో సెల్ ఫోన్ తీసుకున్నాడు, దాని ఏ మెంబర్ కూడా నోట్ చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో మీకేమి ఇబ్బంది ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మీరు అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చెప్పడానికి నేను పిలిపించాను. మీరు నా గురించి చాలా టైం వేస్ట్ చేసినట్టు అనుకోకుండా 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యి అదే వెళ్ళిపోవాల్సిందే కోరుతున్నాను. రాజధాని అమరావతి కోసం పోరాడుతూ అరెస్టైన రైతులను నారా లోకేష్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
చిన్న బ్రేక్ తీసుకున్నాను. సేవ్ అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ అమరావతి. అమరావతి ముద్దు, రాజధానులు వద్దు, అమరావతి ముద్దు, రాజధానులు వద్దు, అమరావతి ముద్దు. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, అమరావతి, ఒకే రాష్ట్రం, అమరావతి. పోలీసులకు అరెస్టులు, పోలీసులకు అరెస్టులు, నశించాలి, నశించాలి, పోలీసులకు అరెస్టులు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. బౌరంపేట్ శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్ ను సందర్శించిన మంత్రి హరీష్ రావు ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు విజయం సాధించాలని దిశానిర్దేశం. వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పించిన బీజేపీ నేతలు. ప్రకాశం జిల్లాలో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా భారీ ర్యాలీ, కార్మికుల డిమాండ్లపై కేంద్ర కార్మిక శాఖ విఫలమైందన్న సిపిఎం నాయకులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.